గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. ఇక్కడ కూడా ఎందుకు వచ్చా? ఎందుక నువ్వే రప్పించు. నేనా? తెలివి నీకొక్కడికే కాదు బ్రదర్, మాకు ఉంది. ఆనాడు 15,000 ఇస్తానని నీ పని పూర్తి కాగానే ఆ ఊరు నుంచే పలాయనం చిత్తగిస్తావా? అంటే డబ్బు కొట్టి పారిపోదామనేగా. అలా ఎందుకు అనుకోని? మాటంటే మాటే, కానీ కొంచెం టైం కావాలి. నువ్వు పెద్ద మనిషి అనుకుని చాలా టైం ఇచ్చావు, ఇక లాభం లేదు. ఈసారి తప్పించుకోలేవు బ్రదర్, ఇంపాసిబుల్. ఏం చేస్తాను? వెరీ సింపుల్. ఆ చంద్రం లాగానే నిన్ను కూడా రైలు పట్టాల మీద ఆత్మహత్య చెయ్యడం, జేబులో ఉత్తరం పెట్టడం, అంతే. నిలకట్ట, వారం రోజులు గడివి ఈ డబ్బు పూర్తిగా ఇచ్చా. ప్లీజ్ నమ్మమంటావా? వారం రోజులు ఇవ్వకపోతే నీ ఇష్టం వచ్చాడు చేసి. సరే, ఇదే ఆఖరి ఛాన్స్. 25వ తారీఖు సాయంత్రం 5 గంటలకి మా డబ్బు పూర్తిగా ఇవ్వాలి. ఏ రాబోయే 27వ తేదీకి చాలా ప్రాముఖ్యత. అదేమిటో చెప్పుకో చూద్దాం. నాకెలా తెలుస్తుందండి? అది చాలా మంది జీవితాల్ని మార్చే శుభదినం. అసలు విషయం ఏమిటో చెప్పకుండా. ఆ రోజు మన ఫ్యాక్టరీకి 25 సంవత్సరాలు నిండిన రోజమ్మా. అలాగా? అవును సీత, ఆ రోజున ఇన్ని సంవత్సరాలుగా నాతో సహకరించిన వాళ్ళందరినీ సన్మానిస్తాను. వాళ్ళ రుణం తీర్చుకుంటాను. నా పుట్టినరోజులాగా పండగ చేసుకుంటాను. మీకే కాదండి, ఈ 25వ తేదీన మనందరికీ పండుగ రోజు అవుతుంది. తప్పకవుతుంది. ఇవాళ తారీఖు 25, గుర్తుందా? సాయంకాలం 5 గంటలకి మనం అనుకున్న ప్రకారం జరగకపోతే నీ శవం రైలు పట్టాల మీద, నీ జేబులో ఉత్తరం. జాగ్రత్త. కొంచెం డబ్బు కావాలి డాడీ. ఏమిటి నెల జీతాలు తీసుకోలేదా? అదేం కాదు డాడీ, అర్జెంటుగా 10,000 అవసరం వచ్చింది. అది ఏం కొత్తగా ఏదైనా వ్యాపారం పెడుతున్నావు? ఆహా, అది కాదు. పాపం ఫ్రెండ్ డబ్బుకి ఇబ్బంది పడుతుంటాను. వాటితో తర్వాత ఆడుకుందరు గాని ముందు చెక్కు మీద సంతకం పెట్టండి. ఓపీ అడిగి అరక్షణం కాలేదు, అప్పుడే వాడు అవసరం నీకు తెలిసిందన్నమాట. ఓపీ సంగతి కాదండి, ఫ్యాక్టరీలో బోనస్లు అవి ఇవ్వాలి. అప్పుడే గుమ్మస్తా గారు 2-3 సార్లు ఫోన్ కూడా చేశారు. ఐఎమ్ వెరీ సారీ. చూసావా నీ బాలా త్రిపుర సుందరి కొడుకు? వాడిని అంత పొడుగ్గా పిలిపోతే నా మనవడు అనండి. అలాగే మోనవాడు వాడు ఏం చేశాట? ఏం చేశాడో తెలియట్లే. ఈ చెక్కు మీద సంతకం మర్చిపోవడానికి కారణం వీడే. మరి గోపి, నీకు చెక్కు రాడించరా? చెప్పుకి చెక్కు తీసుకెళ్లి గుమాస్తా గారికి ఇచ్చి నువ్వు కూడా అక్కడే ఉండి ఫంక్షన్ కావాల్సిన ఏర్పాట్లన్నీ చూసుకో. బాబేడి డాడీ, నేను అడిగిన డబ్బు. ఏం బాబు, డబ్బు కావాలన్నావా? వాళ్ళ పేడ కాస్త వదిలించుకుంటే. అమ్మయ్యా, వచ్చేసారా? ఇప్పుడు ఇంటికి కూడా ఫోన్ చేశాను. చెట్లు మీ ఇక్కడికి పంపిస్తామని చెప్పారు. తెచ్చారా? తెచ్చాలండి. నేను మాసం వస్తా కానీ మీరు మిగతా పనులు. అమ్మమ్మ, నీకెందుకన్నా శ్రమ? నాకు అలవాటేగా, నాకివ్వండి. అది కాదు గుమస్తా అబ్బా, మీరు ఇక్కడ ఉండి చూడవలసిన పనులు చాలా ఉన్నాయి. నాకివ్వండి, నేను మార్చుకొస్తాను.